ఎన్నికల్లో డబ్బు పలుకుబడి మాత్రమే కాదు, సెంటిమెంట్లు కూడా పనిచేస్తూ ఉంటాయి. బీజేపీకి మతం, బీఆర్ఎస్కు ప్రాంతం సెంటిమెంట్లు, టీడీపీ వైసీపీలకు సెంటిమెంట్లేమీ లేవు. అభివృద్ధి తమ సెంటిమెంట్ అని చెప్తుంటాయి. ఎంపీ ఎన్నికల వేళ ఏపీ, తెలంగాణలో ఉమ్మడి రాజధాని అంశాన్ని సెంటిమెంట్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. వైసీపీ, బీఆర్ఎస్ నేతలు తమ ప్రత్యర్థులను ఇరుకును పెట్టేందుకు క్యాపిటల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తుంది. జగన్, కేటీఆర్, హరీష్ మాటలే దీనికి ఉదాహరణ. చంద్రబాబు వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను దూరం చేసుకున్నామని జగన్ ఆరోపిస్తున్నారు. భాగ్యనగరాన్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించడానికి చంద్రబాబు కుట్ర పన్నారని బీఆర్ఎస్ నేత హరీష్ అన్నారు. జూన్ 2 తర్వాత బీజేపీ, కాంగ్రెస్ కలిసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేస్తాయని కేటీఆర్ భయపెడుతున్నారు. ఇన్నాళ్లు తెరపైకి రాని కంబైన్డ్ క్యాపిటల్ అంశాన్ని సరిగ్గా పోలింగ్కు 10 రోజుల ముందు వైసీపీ, బీఆర్ఎస్ తెరపైకి తెచ్చాయి. ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే వ్యూహంలో భాగంగానే ఉమ్మడి క్యాపిటల్పై మాట్లాడుతున్నట్లు చర్చ జరుగుతుంది. వైసీపీ, బీఆర్ఎస్ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం జగన్ నాగార్జున సాగర్ పైకి అర్ధరాత్రి పోలీసులను పంపి హల్చల్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో గట్టెక్కడానికి ఉమ్మడి క్యాపిటల్ అస్త్రాన్ని బయటకు తీసినట్లు భావిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో గెలిచేది జగనేనని కేసీఆర్ మరోసారి వైసీపీపై ప్రేమను చాటుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 2-3 సీట్లకు మించి రావని జాతీయ సర్వేలు చెబుతున్నాయి. అటు ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా సీట్లకు భారీగా కోత పడుతుందని అంచనా. మొత్తం 175 సీట్లు తమవేనని జగన్ అంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గట్టి పోటీ ఇస్తుంది. ఈ చిక్కుల నుంచి బయటపడడానికి బీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడి రాజధానిపై ఉద్దేశపూర్వకంగానే వివాదం రాజేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ రాజధాని విషయంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్, ఎంపీ ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఏమీ లేక బీఆర్ఎస్ చివరి అస్త్రంగా హైదరాబాద్ మీద పడ్డట్లు కనిపిస్తుంది. చంద్రబాబు కొత్త ఏపీకి సీఎం అయ్యాక హైదరాబాద్లోని కార్యాలయాలను అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు భాగ్యనగరంలో ఏపీకి మిగిలిందేమీ లేదు. అమరావతి ఏర్పాట్లో అక్రమాలు, జగన్ 3 రాజధానుల ప్రయోగం బెడిసికొట్టడంతో ఆంధ్రులకు రాజధాని లేకుండా పోయింది. విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చే వరకు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల కేంద్రాన్ని కోరారు. దీనిపై జగన్ ఎన్నికల తర్వాత మాట్లాడతారని చెప్పారు. అయితే జగన్ అంతకు ముందే చర్చకు పెట్టారు. ఏపీకి రాజధాని లేకపోవడానికి, హైదరాబాద్ 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని కాకుండా పోవడానికి చంద్రబాబే కారణమని తిడుతున్నారు. రాజధాని లేదన్న ప్రజల అసంతృప్తిని చంద్రబాబు వైపుకు మళ్లించే ప్రయత్నం ఇదని భావిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ మినహా జిల్లాల్లో సత్తా చూపలేకపోయిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటుంది. హైదరాబాద్లోని కీలక నేతలు, కార్పొరేటర్లు కాంగ్రెస్లకు జంప్ అవుతున్నారు. జిల్లాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ కాబట్టి దానిపై ఫోకస్ చేసి లబ్ధి పొందాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ అని చర్చ జరుగుతుంది.